అది ఇట్లాగా మారిపోయింది. ఇవన్నీ కార్పొరేట్ కల్చర్. వీటన్నిటికీ సాక్ష్యం విదేశీ కల్చర్ ని మనకి పరిచయం చేసిన పేపర్లు, టీవీలు, దాని పేరేంటి సినిమాలు. ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్ మొగుడు కావాలి, సాఫ్ట్వేర్ అల్లుడు కావాలి, సాఫ్ట్వేర్ కొడుకు కావాలి, ఇంతే. సాఫ్ట్వేర్ ఉద్యోగం కావాలి ఫైనల్ అంతే. నడిచిపోయింది. దీంతో ప్రతి ఒక్కళ్ళు ఆ దిశగానే వెళ్ళారు. నడిచిపోయింది. ఇప్పుడు పెరుగుట్టు విరుగుడు కొరకే అంటారు కదా. ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో ఇప్పుడు మిగిలిన మన జాబులు కానీ వేరే రంగంలో ఏది చూసినా సరే నిజంగా ఆ స్థాయి ప్యాకేజీలు, ఆ స్థాయి జాబులు అయితే ఉండవు నాకు తెలిసి. ఏమో ఇప్పుడు ఏమైనా డెవలప్ అయిందేమో లేదు. చాలా తక్కువ టైంలో ఎక్కువ గ్రోత్. దాంతో ఆ డబ్బులకి, ఆ జీతాలకి, ఆ ఖర్చులకి, ఆ లగ్జరీకి అలవాటు పడిపోయింది చాలా వరకు యువత. చాలా మంది ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అదే రంగంలో. ఇప్పుడు అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? కోలుకోగలరా? వాళ్ళకి అవకాశాలు వస్తాయా? ఏంది వాళ్ళ భవిష్యత్తు? మనకి విదేశాల్లో ఉన్నటువంటి యువ వీళ్ళు ఉన్నారు కదా, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అని వెళ్ళిన వాళ్ళు, వాళ్ళ తొలినాటి అనుభవాల్ని ఇవాళ ఇప్పుడున్న సాఫ్ట్వేర్ వాళ్ళకి పంచుకోవడం బెటర్. ఎలా కష్టపడ్డారు, ఎలా వెళ్ళారు అనేది. అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో H1B వీసాల మీద వెళ్ళినటువంటి హ్యాపీగా వెళ్ళిన వాళ్ళు 10% 20% అంటారు. మొదటి రోజుల్లో అందరూ బాగానే ఉన్నారు. తర్వాత కాస్త ఈ బాబు గారు హైటెక్